జై శ్రీరామ్. నేను హనుమాన్ సినిమాకి వెళ్ళే చూసా. సినిమా నిజంగా అంటే 2024లో ఫస్ట్ థియేటికల్ ఎక్స్పీరియన్స్ నాకు. ప్రశాంత్ వర్మ తీసుకున్న కాన్సెప్ట్ని ఎంతవరకు ప్రజలకు చెప్పాలో అంతవరకు చెప్పాడు. తన narration లో ఎలాంటి మిస్టేక్స్ లేవు. ఏ సీన్ కానివ్వండి, ఏ అంటే విజువల్ పరంగా కానివ్వండి, చాలా బాగా ప్రజలకు కనెక్ట్ అయ్యే విధంగా చూపించాడు. అండ్ యాక్టర్ తేజస్వజు పర్ఫెక్ట్ యాక్టర్. ఎక్కడ ఎమోషన్స్ వచ్చినా కానీ, ఎక్కడ వైలెన్స్ ఉన్నా కానీ, అంటే క్యారెక్టర్ అంటే సందర్భం తగ్గట్టు చాలా బాగా చేశాడు, ఇరుగా తీశాడు అని చెప్పచ్చు. అండ్ ఎస్పెషల్లీ తనకు ఒక పవర్ వస్తుంది. ఆ పవర్ వచ్చిన తర్వాత సినిమా వేరే లెవెల్లో అవుతుంది. వేరే యాక్టింగ్ కూడా వేరే లెవెల్ అన్నమాట. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఇంటర్వెల్ తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది, అందరు చూడండి. ఆ లైక్ చేయడం ద్వారా ఇంకా మంచి వీడియోస్ కానీ మంచి మంచి కాన్సెప్ట్లు కానీ ఉంటున్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి. అవన్నీ మనం మాట్లాడుకుందాం. అండ్ వెళ్ళిపోయే ముందు జై శ్రీరామ్, జై